హైదరాబాద్ మహానగరంలో రోజుకు పెరిగిపోతున్నాయి కబ్జాలు. ఇంత పెద్ద మహానగరంలో ఎటు చూసినా కూడా ఎంత సెక్యూరిటీ హై సెక్యూరిటీ జోన్లో ఉంటాయి, కానీ ప్రభుత్వ స్థలాలే కబ్జా గురవుతూ ఉన్నాయి. అవును, ప్రస్తుతం మనం చూస్తున్న ల్యాండ్ ఏదైతే ఉందో 10,000 కోట్లు విలువ చేసే ఈ ల్యాండ్ ప్రభుత్వ స్థలం కాస్త కబ్జాకు గురై పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్లుగా వెలుస్తూ ఉన్నాయి. ఇక్కడే కొండల్ని తవ్వి క్రషర్లను పెట్టి మరి కూడా వాటిని పిండి చేస్తూ ఇదే మెటీరియల్ రా మెటీరియల్గా వాడుతూ బిల్డింగ్ కడతా ఉన్నారు. ప్రస్తుతం ఈ ఏదైతే కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని కాపాడాలంటూ ప్రభుత్వం అధికారులకు వ్యతిరేకంగా 4 అధికారులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు. కాగా ఆ కాజాగూడ చెరువుకు ఏదైతే మీరు కాజాగూడ చెరువు ఉంటుందో దానికి నియర్ బై అంటే దాని బఫర్ జోన్లోనే ఉన్న ఈ ల్యాండ్ ఏదైతే ఉందో దీన్ని అధికారులు కాపాడాలంటూ కూడా కొంతమంది కాంగ్రెస్ నేతలు కూడా ప్రయత్నించినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఇది కాజాగూడ చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలోని ప్రభుత్వ భూమిలో అక్రమంగా భారీ టవర్లు నిర్మిస్తున్నారంటూ పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు ఎవరో కొంతమంది పేర్కొన్నారు. పేర్లు వారు జన్పల్లి అనిరుద్ రెడ్డి జడ్చర్లకు సంబంధించిన ఆయన, అలాగే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, మురళీనాయక్ బక్యా అండ్ అలాగే కూచుకుల్ల రాజేష్ రెడ్డి కూడా పిల్ దాఖలు చేయడం జరిగింది. అయితే రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం కాజాగూడ గ్రామ పరిధిలోని పాత సర్వే నెంబర్లు ఏవైతే 119, 122 కొత్త సర్వే నెంబర్లు 27లోని 27.18 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా కబ్జా చేసినట్టుగా చెప్తా ఉన్నారు.